వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దానివల్ల మా లేటెస్ట్ వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు చేరుతాయి. బుద్ధుడు అంటే బుద్ధిని కలిగి ఉన్నవాడు అని అర్థం. బుద్ధి అంటే పరిపూర్ణమైన జ్ఞానం అని అర్థం. తాను దేని గురించి అయితే చెప్పాడో దాని గురించిన పరిపూర్ణమైన జ్ఞానం కలవాడు బుద్ధుడు. బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అని ప్రపంచానికి ఉపదేశం చేసినవాడు బుద్ధుడు. బుద్ధం శరణం గచ్చామి అంటే నేను బుద్ధుణ్ణి శరణు జోస్తాను. ధర్మం శరణం గచ్చామి అంటే నేను ధర్మాన్ని శరణు జోస్తాను. సంఘం శరణం గచ్చామి అంటే నేను సంఘాన్ని శరణు జోస్తాను అని అర్థం. ఇంకా అహింసో పరమో ధర్మ అని చెప్తాడు బుద్ధుడు. అలా అహింసను మానవులు పాటించడం ద్వారా ఎంతో సుఖాన్ని, శాంతిని పొందుతారని ఎన్నో సూత్రాలు రచించి తన జీవితమంతా మానవుల సుఖాన్వేషణ కోసం శ్రమిస్తాడు. అంతటి అహింసామూర్తిపై కూడా హత్యాప్రయత్నాలు జరిగాయి, శారీరకంగా దాడులు జరిగాయి. అలా దాడులు చేసిన వాడి పేరు దేవదత్తుడు. దేవదత్తుని తండ్రి పేరు సుప్పబుద్ధుడు, తల్లి పేరు పామిత. ఇతను గౌతమ బుద్ధుడికి మేనబావ అవుతాడు. తమకు కూడా ఒక చిన్న రాజ్యం ఉన్నప్పటికీ ఇతను ఎక్కువగా బుద్ధుని రాజ్యమైన శాక్య రాజ్యంలోనే ఉండేవాడు. ఇతడికి చిన్ననాటి నుండి కూడా బుద్ధునిపై అక్కసుగా ఉండేది. బుద్ధుని విశాల రాజ్యాన్ని చూసి, ఆడంబరమైన రాజమహలును చూసి, బుద్ధునికి అందరూ ఇచ్చే గౌరవాన్ని చూసి కుళ్ళుకునేవాడు. అడుగడుగున అవమానించడానికి ప్రయత్నించేవాడు, దెబ్బలాడేందుకు సిద్ధపడేవాడు. ఈ విధమైన ఇతని నీచ గుణం వయసు పెరిగిన కొద్దీ పెరుగుతూ వచ్చింది కానీ తగ్గలేదు. అయితే బుద్ధునికి ఇలాంటి వారి గురించి గాని, ఇలాంటి లోకం గురించి గాని ఎక్కువగా ఆలోచన ఉండేదే కాదు. తన లోకంలో తాను ఉండేవాడు. క్రీస్తుపూర్వం 563కి క్రీస్తుపూర్వం 400కి మధ్యకాలంలో జీవించిన బుద్ధుడు తండ్రి శుద్ధోదనుడి బలవంతం పైన 16 ఏళ్ల వయసులో తనకు సమాన వయసు గల యశోధరాదేవిని పెళ్లాడుతాడు. ఆ తర్వాత 13 ఏళ్లు ఆమెతో కాపురం చేస్తాడు. వారికి రాహుల్ అని ఒక కొడుకు కూడా పుడతాడు. కాని బుద్ధునిలో చిన్ననాటి నుండి ఉన్న విరక్తి భావం వల్ల మానవులలోని అశాంతిని, దుఃఖాన్ని తొలగించే మార్గం కనిపెట్టాలని ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. కొంతకాలం తర్వాత ఒక బోధి వృక్షం కింద సిద్ధార్థ గౌతమునికి జ్ఞానోదయం కలుగుతుంది. బోధి వృక్షం అంటే రావి చెట్టు. ఈ చెట్టు కిందనే ఆయనకు జ్ఞానోదయం అయింది కనుక ఈ వృక్షం బోధి వృక్షంగా పిలువబడుతుంది. అయితే బుద్ధుడు రాజ్యం వదిలి వెళ్ళిపోయాక దేవదత్తుడు అదే రాజ్యంలో పెత్తనం సాగించటం మొదలు పెడతాడు. తనదే అధికారం అంతా అన్నట్టుగా రాజ్యంలో వ్యవహరించేవాడు. బుద్ధుడు వెళ్ళిపోయాడు కనుక బుద్ధుడి స్థానంలో తనను తాను ఊహించుకునేవాడు. ఇతడు ఎంతటి నీచుడు అంటే తన జీవితాన్ని త్యాగాలమయం చేసుకున్న బుద్ధుని ధర్మపత్ని యశోధరను కూడా వేధించాడు. ఈ దేవదత్తుడు అందమైన శరీరం కలవాడు. తన అందానికి యశోధర పడిపోతుంది అనుకున్నాడు. ఇతడు నిరంతరం వ్యాయామం చేస్తూ కండలు తిరిగిన శరీరాన్ని కలిగినవాడు కనుక తన శరీరాన్ని చూసి యశోధర మోహిస్తుంది అనుకున్నాడు. రాజ్యమంతటా అధికారాన్ని ప్రదర్శిస్తున్నానని, తన అధికారాన్ని చూసి యశోధర దాసోహం అంటుందని ఊహించాడు. ఇతడు తాను యశోధరకు సోదరుని వరుస అవుతాడు. కాని ఆ పవిత్ర బంధాన్ని కూడా విస్మరించాడు. బుద్ధునిలాంటి వాడి భార్యను లొంగ తీసుకుంటే తానే గొప్పవాడినైపోతాను అనుకున్నాడు. ఉచ్చనీచాలు మరిచి ఆ విధంగా వేధించాడు. వావి వరుసల సంగతి వదిలివేశాడు. ఒక అడవి జంతువులా, ఒక గుంట నక్కలా ప్రవర్తించాడు. కాని యశోధరాదేవి మహా ఇల్లాలు, బుద్ధుడిని మాత్రమే మనసులో నిలుపుకున్న గుణవతి, బుద్ధుని అడుగులో అడుగైన సహధర్మచారిని. ఆ నీచుడిని దగ్గరకు రానియలేదు. 13 ఏళ్లు గౌతమ బుద్ధునితో వివాహ జీవితం గడిపి రాహుల్ అనే కొడుకుకు జన్మనిచ్చింది. తర్వాత అతనితో వియోగం ఏర్పడింది. బుద్ధుడు సన్యసించగానే తాను సన్యసించింది. బుద్ధుని నిర్యాణానికి 2 ఏళ్ల ముందు తన 78 ఏళ్ల వయసులో మరణించింది. దేవదత్తుడు యశోధరతో అలా ప్రవర్తించాడు. అలాగే బుద్ధుడు జ్ఞానోదయం పొందాక, అతనికి శిష్యులు ఏర్పడ్డాక బుద్ధుని పేరు రాజ్యమంతా మార్మోగిపోతుంది. పెద్ద ఎత్తున శిష్యులు వచ్చి చేరిపోతూ ఉంటారు. తర్వాత అతడు తన తండ్రి శుద్ధోదనుడు ఆహ్వానించటంతో తన రాజ్యాన్ని సందర్శించడానికి వస్తాడు. అప్పుడు బుద్ధుని శిష్యులను, అతని స్థాయిని చూసి తాను బుద్ధునికి శిష్యునిగా మారిపోతాడు
దేవదత్తుడు. మొదటి దశలో మంచి సన్యాసిగా, ఉత్సాహవంతుడైన సన్యాసిగా, నిష్ఠగల సన్యాసిగా పేరు తెచ్చుకుంటాడు. తర్వాత గురువు స్థానంలో ఉన్న బుద్ధుని స్థాయిని చూసి ఓర్వలేక దేవదత్తునిలో కుళ్ళు, కుట్ర, కపటం పుట్టుకు వస్తాయి. ఇక అప్పటి నుండి అతడు అతీంద్రియ శక్తులు సాధించడానికి తాంత్రిక విద్యలు కూడా నేరుస్తాడు. దేవదత్తుడు ఆసూయతో ఎంతలా దహించుకుపోతూ ఉంటాడో బుద్ధుడు అంతలా దేశమంతా ప్రచారం అవుతూ ఉంటాడు. బుద్ధుడిని చంపితే తప్ప తాను ఆ స్థానంలోకి పోలేననుకుంటాడు దేవదత్తుడు. ఆ సమయానికి మగధకు బింబిసారుడు రాజుగా ఉంటాడు. అజాతశత్రువు అతనికి కొడుకు. దేవదత్తుడు అజాతశత్రువు వద్ద చేరి అజాతశత్రువులో రాజ్యాధికారం కావాలన్న కోరిక తీవ్రంగా ఉంది అని గ్రహిస్తాడు. దాంతో తండ్రి బింబిసారుడిని చంపి రాజు కమ్మంటూ అతనికి సలహాను ఇచ్చి సహకరిస్తాడు. తర్వాత అజాతశత్రువు రాజవుతాడు. ఇందుకు ప్రతిగా బుద్ధుణ్ణి చంపడానికి సాయం చేయాలంటాడు దేవదత్తుడు. అజాతశత్రువు 200 మంది సైనికులను ఇస్తాడు. ఆ కిరాయి సైనికులు బుద్ధుని శిష్యులను కొందరిని చంపివేస్తారు. కానీ తర్వాత ఆ హంతక సైన్యం కూడా బుద్ధుని శిష్యులుగా మారిపోతారు. దాంతో మరింత ఆగ్రహించిన దేవదత్తుడు బుద్ధుడు ఒక కొండ కింద నుండి వెళుతూ ఉండగా పైనుండి పెద్ద పెద్ద రాళ్లను దొర్లించేలా ఏర్పాటు చేయిస్తాడు. కానీ ఆ రాళ్లు బుద్ధుని తాకే సమయానికి ముక్కలు ముక్కలై చూర్ణమవుతాయి. దాంతో మరోసారి ఒక ఏనుగుకు మత్తుమందు ఇచ్చి బుద్ధునిపైకి ఉసిగొలుపుతాడు. అది పిచ్చెక్కినట్టుగా చేస్తూ పైకి దూసుకు వస్తుంది. కాని ఆయన్ను చేరగానే అతని ప్రశాంతమైన దివ్య స్వరూపాన్ని చూసి ఆగిపోయి ప్రశాంతమై వెనక్కు వెళ్ళిపోతుంది. దాంతో దేవదత్తుడు తాంత్రిక తెలివిని ఉపయోగించి బోధనలు చేసి 500 మంది బుద్ధుని శిష్యులను వేరు చేస్తాడు. బుద్ధుణ్ణి తన స్థానాన్ని వదులుకోవాలంటూ తిరుగుబాటు చేయిస్తాడు. ఆ 500 మంది సన్యాసులకు తాను నాయకుడు అవుతాడు. ఆ సన్యాసులకు 5 సూత్రాలు పెడతాడు. సన్యాసులు అంతా అడవుల్లో నివసించాలి. సన్యాసులు అంతా తప్పనిసరిగా బిచ్చమెత్తుకు బతకాలి. సన్యాసులు అందరూ ధరించే దుస్తులు ధరించకూడదు. సన్యాసులు అంతా చెట్ల కిందనే నివసించాలి. సన్యాసులు అంతా చేపలు మాంసం తినకూడదు అని. కానీ తర్వాత సారిపుత్ర, మొగ్గల్లన అను బౌద్ధ భిక్షుకులు ఆ 500 మంది సన్యాసుల్లో చేరి తిరిగి బుద్ధుని ధర్మం కిందికి తీసుకువస్తారు. ఈ విధంగా దేవదత్తుడు బుద్ధుని కుటుంబం పైన, బుద్ధుని పైన రకరకాలుగా అకృత్యాలు చేస్తాడు. కానీ ప్రతిసారి పరాజయం పాలవుతాడు. చివరికి తీవ్రమైన అనారోగ్యం పాలై చనిపోతాడు. చనిపోయే ముందు బుద్ధుణ్ణి చూడాలని ప్రయత్నిస్తాడు. కానీ ఆయన్ని చూడడానికి ముందే మరణిస్తాడు. ఓకే ఫ్రెండ్స్, మరోసారి మరో కథనంతో ఇక్కడే కలుద్దాం. థ్యాంక్ యూ.